హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. సో ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. కౌన్సిలరు, సోషల్ వర్కరు, డేటా అనలిస్టు, అలాగే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటరు, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే ఈ పోస్టులు భర్తీ చేశారు. వీళ్ళు ఏంటంటే ఇంటర్ క్వాలిఫికేషను, డిగ్రీ క్వాలిఫికేషను, పీజీ క్వాలిఫికేషను ఉండేవాళ్ళు ఎవరైనా ఉమెన్ క్యాండిడేట్స్ కానీ అండ్ మేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎక్కువ ఉమెన్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేది హైగా ఉంది. అయితే దీని యొక్క పూర్తి వివరాలు నేను ఈ వీడియో ద్వారా అనేది చెప్తాను. సో చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే కదా మేము అనేది రిప్లై అనేది ఇస్తాము. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో, హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్, ఇట్లా మీ ఏదైతే మీ యొక్క ఒపీనియన్ ఉంటుందో సో ఆ జాబ్స్ యొక్క డీటెయిల్స్ మీరు డిస్క్రిప్షన్లో పెడితే మేము నెక్స్ట్ వీడియోలో ఆ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అదొకటి చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మీరు మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి ఏమిచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతి అనేది ఇచ్చారు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఉంది కదా. సో ఈ తిరుపతి జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ నెంబరు, రిక్రూట్మెంట్ ద పోస్టు అండర్ మిషన్ వాత్సల్య స్కీమ్స్ ఉంటాయి కదా. మనకి ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లో వాత్సల్య స్కీమ్ అనేది ఉంటుంది. అంటే చిల్డ్రన్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ వాత్సల్య స్కీమ్ అనేది ఇచ్చేసారు. అయితే ఈ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో ఆఫ్టర్ పర్మనెంట్ అనేది చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటుంది ఇక్కడ చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ పోస్ట్ అండర్ ద డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఇచ్చారు. అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ ఉంటాయి కదా. సో అవి అయితే ఇచ్చారు. అయితే మనకి అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆఫ్లైన్ అయితే ఇచ్చారు. సో బిట్వీన్ మనకి ఎప్పుడంటే 15 అంటే ఈ ఏప్రిల్ 15th నుంచి ఏప్రిల్ 13th ఈవినింగ్ 5 PM వరకు కూడా ఆఫ్లైన్లో మనం పోస్ట్ ద్వారా అనేది వీళ్ళకి అనేది అప్లై అనేది చెయ్యాలంట. ఈ ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్ గురించి. సో అది అండ్ నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు. అప్లికేషన్ 3 ఆఫ్లైన్ అయితే ఇచ్చారు. బై పోస్ట్ ఆర్ పర్సన్ ఓన్లీ. అంటే బై పోస్ట్ అంటే పోస్ట్ ద్వారా అప్లికేషన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా వీళ్ళ ఆఫీస్ ఉంటుంది కదా, డైరెక్ట్గా పర్సన్ వెళ్ళి కూడా అప్లై అనేది చేయొచ్చు అంట. సో ఇది వీళ్ళైతే ఇచ్చారు. అండ్ అప్లికేషన్స్ త్రూ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఇచ్చారు. సో కొంతమంది ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయడం కానీ ఇంకేమైనా అదర్ మోడ్లో అప్లై చేయడం చేస్తే వీళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ చేస్తారంట. అది వీళ్ళైతే చెప్పారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ విల్ మ్యాండేటరీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, MS ఆఫీస్ స్కిల్, ఇంటర్నెట్ యూజింగ్, హ్యాండ్స్ కండక్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఎన్ష్యూర్ సెలక్షన్ టెక్నికల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ రిమైనింగ్ పోస్ట్ త్రూ ఇంటర్వ్యూ ఓన్లీ అయితే ఇచ్చారు. సో మనకి ఈ కొన్ని పోస్టులు ఉన్నాయి కదా. ఏంటి కంప్యూటర్ అంటే ఇక్కడ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు కదా. సో వీళ్ళకి మాత్రమే CBT టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంట. అంటే జస్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా ఇవన్నీ తెలుసుకోవడం చేస్తారు. మిగతా పోస్టులకి అయితే ఎగ్జామ్ రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా, అంటే నార్మల్ బేసిక్ మీ యొక్క బయోడేటా మాత్రం అడుగుతారు. సో ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ అనేది పెట్టారంట. వీళ్ళు జస్ట్ నార్మల్ స్మాల్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు ఈ పోస్టులకి. ఓన్లీ దీనికి మాత్రమే మీకు ఏం చేస్తారంటే ఒక స్కిల్ టెస్ట్ లాంటిది పెడతారు. మీరు అందులో మీ యొక్క కంప్యూటర్ పరిజ్ఞానం ఎంత ఉందనేది తెలుసుకోవడానికి. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే కాంట్రాక్టులు అయితే ఇచ్చారు. కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అలాగే అప్లికేబిలిటీ రూల్స్ అయితే ఇచ్చారు. అపాయింట్మెంట్ అవుట్ సైడ్ ప్రివ్యూ 9 రూల్ AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ అయితే ఇచ్చారు. అంటే ఒక రూల్ ప్రకారంగా ఒక నోటిఫికేషన్ అనేది వదులుతారు కదా. సో అప్లికేషన్స్ రూల్స్ ఏంటనేది కూడా 9 రూల్స్ అంటే అవన్నీ కూడా పాటించాలి. సో అది అండ్ కర్క్యులర్ డేట్ అయితే ఇచ్చారు మనకి. ఎప్పుడంటే ఏప్రిల్ 15 నుంచి అయితే మనకి డేట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ పోస్టులు అనేది చూడండి ఏమి ఇచ్చారు. కౌన్సిలర్, సోషల్ వర్కరు, డేటా అనలిస్టు, అవుట్ రీచ్ వర్కర్ అనేది ఇచ్చారు.
సో వీటికి ఏంటంటే 18-42 సంవత్సరాలు అన్ని పోస్టులకి కూడా 18-42 సంవత్సరాల వరకే ఇచ్చారు ఏజ్. సో ఇక్కడైతే వచ్చేసరికి అందరికీ కూడా 18,000 ఇలా శాలరీ అనేది ఇస్తున్నారు. ఓన్లీ అవుట్ రీచ్ వర్కర్స్కి మాత్రమే 10,000 అనేది శాలరీ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడాను 18,500 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. అండ్ పార్ట్ టైం డాక్టర్కి, చైల్డ్హుడ్ సోషల్ వర్కర్కి కూడాను వీళ్ళకి కూడా 18,000 ఇలా శాలరీ అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏజ్ ఎంత ఇచ్చారు, 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అనేది ఉంటుంది. సో ఇవి పోస్టులు, ఏజ్, శాలరీస్ ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్లో ఫస్ట్ తీసుకుంటున్నారు. ఆఫ్టర్ పర్మనెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు చేసే వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి, అక్కడ ఉన్న వర్క్ దాన్ని బట్టి పర్మనెంట్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ప్రతి పోస్టులకి కూడాను 18,500 వరకు అయితే శాలరీ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ అవుట్ రీచ్ వర్కర్కి, పార్ట్ టైం డాక్టర్కి మాత్రమే 10,000 ఇలా అనేది వస్తుంది. సో అర్థమైంది అనుకుంటా. అండ్ మిగతా ఆయాలు ఉంటారు కదా, చౌకీదార్స్, ఇది కూడాను 18-42 సంవత్సరాల ఏజ్, వీళ్ళకి కూడా 8,000 ఇలా ఇస్తున్నారు. ఇవి కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే అవుట్ రీచ్ వర్కర్ ఉంటారు కదా, ఈ అవుట్ రీచ్ వర్కర్స్కి ఏంటంటే 12th క్లాసు ఇంటర్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అండ్ మిగతా వాళ్ళు ఏంటంటే కౌన్సిలర్ ఇవన్నీ ఉంది కదా, ఈ కౌన్సిలర్ పోస్టులకి ఏంటంటే గ్రాడ్యుయేషను. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే సోషల్ వర్కర్ కూడా గ్రాడ్యుయేషన్లో BA అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనేది చేస్తుంటారు కదా, సో వాళ్ళు ఈ కౌన్సిలర్, సోషల్ వర్కరు, కౌన్సిలర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అంటే మేల్ పర్సన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అంట. సోషల్ వర్కర్ మేల్ అని అయితే ఇచ్చారు, ఇక్కడ కౌన్సిలర్ ఏంటంటే ఫిమేల్ అని అయితే ఇచ్చారు. సో మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంకా పార్ట్ టైం డాక్టర్కి ఏంటంటే మ్యాండేటరీ ఇంకా MBBS అనేది ఉండాలి. అలాగే ఎర్లీ కమ్ చైల్డ్హుడ్ వాళ్ళకి ఏంటంటే సో వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అనేది ఉంటుంది. సో ఎక్స్పీరియన్సెస్ కూడా ఇందులో వీళ్ళకైతే ఉండాలి. ఇంకా వీళ్ళు ఏంటంటే చౌకీదారు, ఆయా వీళ్ళందరూ ఏంటంటే నార్మల్గా వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా ఆయా డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా అడుగుతున్నారు. అలాగే అసిస్టెంట్ కమ్ డాక్టర్, ఇక్కడ కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు కదా, వీళ్ళకి 12th క్లాస్ అనేది పాస్ అనేది ఉండాలి. సో దీని ఒక లిస్టు నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, అప్లై కూడా చేసుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా ఇస్తాను, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.